హాయ్ అండి, అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఈ దేవత ఇంటికి అతిథిగా రాబోతుంది. మట్టిని పట్టుకున్న బంగారమే. ఈ యొక్క విషయంలో జాగ్రత్త. ఒంటరిగా మాత్రమే చూడండి. ఎదురు చూసిన శుభముహూర్తము రానే వచ్చింది. వృశ్చిక రాశి వారి ఇంటికి 2025లో ఈ దేవత అతిథిగా రాబోతుంది. అదృష్టవంతులు మాత్రమే ఈ వీడియో చూస్తారు. అయితే ఈ రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ దేవత మీ ఇంటికి అతిథిగా రాబోతుంది, ఆ దేవత యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఈ రాశి వారు ఏం చేయాలి, ఆ దేవత యొక్క అనుగ్రహంతో వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా మలుపు తిరుగుతుంది అనే అంశాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారి అనేది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన వ్యక్తులు వృశ్చిక రాశి వారి పరిధిలోనికి వస్తారు. ఈ రాశి వారి యొక్క గ్రహ అధిపతి కుజుడు. వృశ్చిక రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక రహస్య స్వభావులు అనే చెప్పుకోవాలి. అంటే వారి మనసులో ఉన్నటువంటి ఆలోచనలు కావచ్చు, వారు తీసుకోవాలి అనుకున్నటువంటి ఉన్న నిర్ణయాల గురించి కావచ్చు, ఇతర వ్యక్తులతో షేర్ చేసుకోవడం అసలు నచ్చదు. ఇతరుల విషయాలు ఏ విధంగా అయితే గోప్యంగా ఉంచుతారు, అలాగే వేరే వారి పర్సనల్ విషయాలు కూడా ఇతరులకు చెప్పకుండా గోప్యంగా ఉంచుతారు. సమాచారం సేకరణకు లక్షణమైన పద్ధతులు ఈ వృశ్చిక రాశి వారు తలపిస్తూ ఉంటారు. వీరి దగ్గర అబద్ధాలు చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఇతరులు చెప్పే విషయాలలో నిజాలు వీరు చాలా తేలికంగా గ్రహించగలుగుతారు. భూమి, వాహనం, యంత్రం సంబంధిత వృత్తి వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. ఉద్యోగపరంగా వీరు చాలా నిజాయితీగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే వీరి యొక్క జాతకాన్ని చూసుకున్నట్లయితే కనుక చాడీలు చెప్పే వారి యొక్క వల్ల వీరు ఎక్కువగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. వీరు నమ్మే సిద్ధాంతాలను రోజుకు ఒకసారి మార్చుకునే వ్యక్తిత్వం అనేది వీరికి ఉండదు. జీవితంలో మంచి స్థితికి రావడానికి ఇది కారణం అవుతుంది. జీవితంలో మీరు ఎదుగుదల పోవడానికి కారణం కూడా అదే అవుతుంది. మంచితనం, పట్టుదలగా ఉండడానికి కూడా ఇదే కారణం అవుతుంది. అలాగే వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు జీవితానికి మంచి దారితీస్తాయి. అయితే ఈ వృశ్చిక రాశి వారి జాతకం చూసుకున్నట్లయితే కనుక 2025లో వీరి యొక్క జీవితం పూర్తిగా మారిపోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరు ఇంటికి ఒక దేవత రాబోతున్నారు. వీరు ఎదురు చూస్తున్న శుభముహూర్తం రానే వచ్చింది. ఎందుకంటే మీరు చాలా రోజుల నుండి అనేక రకాల సమస్యలతో సతమతమవుతూ మీ జీవితంలో ఎప్పుడు శుభాలు వస్తాయో, ఎప్పుడు మీ యొక్క జీవితంలో అభివృద్ధిని చూస్తారో, ఈ కష్టాల సుడిగుండంలో నుండి ఎప్పుడు బయటపడతామో అని మీరు ఎదురు చూస్తున్నట్లయితే కనుక మీరు ఎదురు చూస్తున్న శుభముహూర్తం రానే వచ్చిందని చెప్పాలి. ఈ 2025లో మీ యొక్క జీవితంలో మీరు ఊహించని అనుకూల పరిణామాలు అయితే ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంటికి అతిథిగా రాబోతున్నారు. మీ యొక్క జీవితంలో సుఖాలు ఇవ్వడానికి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి స్వయంగా ఆమె మీ ఇంటికి వస్తున్నారు. మీరు పడుతున్న కష్టాల నుండి విముక్తులను చేయడానికి ఆ దేవి మిమ్మల్ని అనుగ్రహించడానికి, ముందుగా మిమ్మల్ని పరీక్షించడానికి మీ ఇంటికి అతిథిగా రాబోతున్నారు. కాబట్టి మీరు సిద్ధం కావలసిన పరిస్థితి
కనిపిస్తుంది. అంటే ఆ యొక్క శ్రీ మహాలక్ష్మీదేవి ఏ పరీక్ష అయితే మీకు పెట్టదలిచారో ఆ పరీక్షలో ఉత్తీర్ణులు అయ్యారు అంటే కనుక మీ జీవితంలో కష్టాలు అనేవి ఉండవు. ఇప్పుడు మీరు అనుభవిస్తున్న ప్రతి ఒక్క బాధకి సమస్యకి పరిష్కారం అనేది లభిస్తుంది. మీకున్న సమస్యల నుండి విముక్తులు కలుగుతారు. అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి కృపా కటాక్షాలతో ఆర్థికంగా కూడా మీరు గణనీయమైన పురోగతిని సాధిస్తారు. కాబట్టి ఈ రాశి వారు 2025లో మీ జీవితంలో సానుకూల ఫలితాలను చూడాలని అనుకుంటే మీ ఇంట్లోకి అతిథిగా రాబోతున్న శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అనుకుంటే ఆ దేవి పెట్టిన పరీక్షలో మీరు ఖచ్చితంగా ఉత్తీర్ణులు అవ్వాలి. ఎందుకంటే చాలాసార్లు మన పెద్దలు చెప్తూనే ఉంటారు, ముఖ్యంగా భగవంతుడు మనల్ని అనుగ్రహించే ముందు మనకు పరీక్షలు పెడుతూ ఉంటారు. అంటే కష్టాలు ఎక్కువగా రావడం, కష్టంలో ఉన్నవారికి మనం సహాయం చేస్తాము లేదా ఇటువంటి అనేక రకాల పరీక్షలు ఆ భగవంతుడు మనకి పెడుతూ ఉంటారు. అయితే ఈ సమయంలో మహాలక్ష్మీదేవి మీకు ఎటువంటి పరీక్షలు పెట్టబోతున్నారు కాబట్టి వృశ్చిక రాశి వారు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అమ్మవారు పెట్టే ఆ పరీక్షలు ఉత్తీర్ణులు అవ్వండి. అప్పుడే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీకు తప్పకుండా సిద్ధిస్తుంది. ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీకు చాలా బాధలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేకపోతే సమస్యల సుడిగుండంలో చిక్కుకొని మిమ్మల్ని సహాయం కోరడానికి వచ్చిన వ్యక్తులు కావచ్చు, పేదలు, అభాగ్యులు, అనాథలు కావచ్చు. ఇలా ఎవరైనా ఏ ఒక్క సమస్య కనిపించినా కానీ వారికి మీకు తోచిన సహాయం చేయండి. అంటే మీ శక్తి మేరకు మాత్రమే సహాయం చేయండి. శక్తికి మించి మీరు బాధపడే వారికి సహాయం చేయవలసిన అవసరం లేదు. ఎప్పుడు కూడా భగవంతుడు ఈ విధంగా చెప్పడం లేదు. ఎందుకంటే ఒకరికి సహాయం చేసి మీకు మీరు కష్టాలను కొని తెచ్చుకోకండి. మీ శక్తి ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకే మాత్రమే సహాయం చేస్తే సరిపోతుంది. మీకంటే పేదవాళ్ళు, మీకంటే ఎక్కువగా సమస్యలో చిక్కుకున్న వాళ్ళకి సహాయం చేయండి. అప్పుడు మీ ఇంటికి అతిథిగా వచ్చిన శ్రీ మహాలక్ష్మీదేవి మీ మనస్తత్వాన్ని చూసి చాలా సంతోషపడి అనుగ్రహిస్తుంది. అలాగే మీ ఇంటికి ఎవరైనా వ్యక్తి సహాయం కోసం వచ్చినా కానీ, లేకపోతే తాను ఏ రూపంలో ఇంటికి వచ్చిన సహాయాన్ని అడిగిన కానీ వారికి మీకు తోచినంత సహాయం చెయ్యండి. ఎందుకంటే ఆ మహాలక్ష్మీదేవి అపరిచిత వ్యక్తుల రూపంలో మాత్రమే కాదు, అపరిచితుల రూపంలో కూడా మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని సహాయాన్ని కోరవచ్చు. బంధువులాగా కానీ, ఆత్మీయులుగా కానీ, మీ స్నేహితుల రూపంలో కానీ, ఇరుగు పొరుగు వ్యక్తుల రూపంలో కానీ మీ ఇంటికి వచ్చి మీ సహాయం కోరవచ్చు. మీరు ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఆ సహాయాన్ని చేస్తే కనుక ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. మీ జీవితంలో సుఖ సంతోషాలకు లోటు అనేది ఉండదు. మీ జీవితంలో మీరు మునుపెన్నడూ లేనటువంటి అష్ట ఐశ్వర్యాలను, సకల శుభాలను మీరు పొందగలుగుతారు. వృత్తి జీవితంలో మీకు సమస్యలు ఉన్నాయా? వ్యాపార జీవితంలో అభివృద్ధి లేదని మీరు నిరాశకు లోనవుతారా? ఆ ఉద్యోగ జీవితంపై అధికారుల ప్రశంసలు దక్కడం లేదని, మీ యొక్క శ్రమను ఎవరు గుర్తించడం లేదని, మీకు చాలా కాలంగా ఉద్యోగం రావడం లేదని, కొంతమందికి ఆశించిన మార్పు రావడం లేదని, ప్రమోషన్లు దొరకడం లేదని, అధిక పెరుగుదల నిలిచిపోయిందని, మీ యొక్క కుటుంబం జీవితం ఆర్థిక సమస్యలో చిక్కుకుందని, ఈ విధంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన సమస్యలు ఉంటాయి. మీ సమస్య ఏదైనా సరే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని
పొందగలిగితే అదృష్టం ఫలితాలను ఖచ్చితంగా మీరు సొంతం చేసుకుంటారు. మీ జీవితంలో మున్పెన్నడు లేనినటువంటి సకల శుభాలను కూడా మీరు పొందుతారు. ఆర్థికంగా కూడా మునుపెన్నడు చూడనటువంటి ఆర్థిక అభివృద్ధిని మీరు చూస్తారు. అలాగే గణనీయమైన పురోగతిని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో మీకున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించి మీ జీవితంలో మీరు సక్సెస్తో ముందుకు దూసుకొని వెళ్తారు. అష్టైశ్వర్యాలు, సకల సౌభాగ్యాలు మాత్రమే కాదు, అనారోగ్య సమస్యలకు కూడా విముక్తి అనేది లభిస్తుంది. ఎందుకంటే శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీకు గనుక కలిగితే కేవలం మీకు డబ్బుపరమైన సమస్యలు మాత్రమే తొలగిపోతాయని చాలామంది అపోహ పడుతూ ఉంటారు. కానీ అది నిజం కాదు. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆర్థిక పురోగతిని కాదు, కుటుంబంలో ప్రశాంతతను, అలాగే మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి మిమ్మల్ని విముక్తులను కూడా చేస్తుంది. కాబట్టి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీరు పొందుకోగలిగితే అతిథిగా వచ్చిన ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని సంతృప్తిని పరిచినట్లయితే మీ జీవితంలో దేనికి అనే లోటు అనేది ఉండదు. అదృష్టం ఫలితాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అలాగే ప్రాణం పోయినా సరే వృశ్చిక రాశి వారు 2025లో ఈ యొక్క వస్తువుని ఎవ్వరికీ ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చారంటే మాత్రం లేనిపోని సమస్యలను మీరుగా కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. కాబట్టి ఈ యొక్క వస్తువుని ఎవరికి కూడా ఇవ్వకూడదు. అది దానంగా కావచ్చు, ఎవరికైనా సహాయం చేయడానికి కావచ్చు, బదులుగా కావచ్చు, ఎవరికి కూడా ఈ వస్తువుని ఇవ్వకూడదు. ఆ వస్తువు ఏమిటి? అలాగే వృశ్చిక రాశి వారు ఎటువంటి గోచార ఫలితాలను అనుభవించబోతున్నారో, ముఖ్యంగా 2025లో ఇవ్వకూడని ఆ వస్తువు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2025లో ఈ ఒక్క వస్తువును మీరు ఎవరికైనా దానంగా ఇచ్చినా, బదులుగా ఇచ్చినా సరే అపారమైన నష్టాన్ని చూడవలసి వస్తుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి బదులుగా మీరు ఆగ్రహానికి గురవుతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. అయితే ఈ యొక్క గ్రహస్థితి అనేది ఈ వృశ్చిక రాశి వారికి కొన్ని అంశాలు అనుకూలంగా, కొన్ని అంశాలలో ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా ఈ 2025లో మాత్రం వృశ్చిక రాశి వారి మనస్తత్వాన్ని పరిశీలించినట్లయితే కనుక వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. జీవితంలో ఎన్ని నిందలు, ఆరోపణలు వీరికి బాధించినప్పటికీ అపజయాలను చూసి కుంగిపోకుండా రెట్టింపు ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తుంటారు. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. 2025లో ఈ రాశివారు అనుకూల ఫలితాలను కొన్నిటిని చూడబోతున్నారు. ముఖ్యంగా వ్యాపారంలో అభివృద్ధిని చూస్తారు. వ్యాపార జీవితంలో ఎటువంటి సమస్యలు అయితే ఎదుర్కొంటూ వస్తున్నారో ఆ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని ఈ సమయంలో వారు అన్వేషించబోతున్నారు. భాగస్వామితో వ్యాపారం చేస్తున్న వారికి కొంచెం ప్రతికూలత ఉంది. భాగస్వాములతో విభేదాలు వస్తాయి. అయినప్పటికీ వాటిని నిర్ణయించుకోగలిగితే, జాగ్రత్త పడినట్లయితే వ్యాపార జీవితానికి ఎటువంటి అవతవకలు కనిపించడం లేదు. వినియోగదారులతో మీకు కొంచెం విభేదాలు ఉన్నాయి. కాబట్టి మీ యొక్క మాట కఠినంగా ఉండకుండా జాగ్రత్త పడండి. ఇక ఉద్యోగస్తులు వివరాలు చూస్తే గనుక అనుకున్న ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా మీ ఉద్యోగ జీవితంలో పై అధికారుల ప్రశంసలు మీకు ఈ ఫిబ్రవరి మాసంలో దక్కుతాయి. పనిలో మీ తోటి ఉద్యోగస్తుల సహాయం
సహకారాలు కూడా లభిస్తాయి. ఆర్థిక పెరుగుదల కోసం ఎదురుచూస్తున్న వారికి దానికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసంలో ఇరుగు పొరుగు వారు కావచ్చు, మీరు పనిచేసే చోట కావచ్చు, కొంతమంది వ్యక్తులు కావచ్చు, మీకు విభేదాలు తలెత్తే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో మాత్రం అత్యంత జాగ్రత్త పడడం చాలా అవసరం. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అలాగే జీర్ణ సంబంధిత సమస్యలతో మీరు కొంత బాధకి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సమస్య తీవ్రత చిన్నగా ఉన్నప్పుడే వైద్యున్ని సంప్రదించడం చాలా ఉత్తమం. కెరీర్ పరంగా అవకాశాల కోసం ఎవరైతే నిరీక్షిస్తున్నారో వారికి కాస్త ఆలస్యం జరిగినా కానీ ఫలితం ఆశించిన రీతిలో ఉంటుంది. ఈ విధంగా గ్రహస్థితిలో మార్పులు అనేవి కొన్ని అనుకూలంగా మరికొన్ని ప్రతికూలమైన ఫలితాలను ఈ వృశ్చిక రాశి వారికి అందించబోతున్నాయి. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే ఈ 2025లో ఈ ఒక్క వస్తువు ఎవరికైనా సరే బదులుగా ఇచ్చినా దానంగా ఇచ్చినా కానీ భారీగా నష్టాలు చూడవలసి వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు ఈ యొక్క వస్తువుని ఎవరికి ఇవ్వకూడదు. ఆ వస్తువు ఏమిటి అంటే పసుపు చాలా మంగళకరమైన పదార్థం. ఇది లక్ష్మీదేవికి చాలా ప్రీతిపాత్రమైనది అని మనకు తెలుసు. పసుపు బంగారంతో సమానంగా పోలుస్తూ ఉంటాము. పసుపు లేనిదే ఎటువంటి శుభకార్యం కూడా జరగదు. ముఖ్యంగా ఈ పసుపు కుంకుమలకు చాలా ప్రాధాన్యత కూడా ఉంటుంది. నోములకు వినియోగించడంతో పాటుగా వంటలో కూడా ఖచ్చితంగా వాడుతూ ఉంటాము. ఇది వంటలకు రుచితో పాటు రంగును, ఆరోగ్యం కూడా అందిస్తూ ఉంటుంది. పసుపు మనకి యాంటీబయాటిక్గా కూడా పనిచేస్తుంది. ఇలా పసుపుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి పసుపును 2025లో మీరు ఎవరికి ఇవ్వకూడదు అంటే కొంతమంది ఇరుగు పొరుగు వ్యక్తులకు కావచ్చు, ఇక ఎవరైనా సరే ఇంట్లో వంటకాల కోసం కొంచెం పసుపు అయినా సరే కొన్ని సందర్భాలలో వారి ఇంట్లో కనుక నిండుకుంటే అడుగుతుంటారు. ఆ విధంగా కనుక ఎవరైనా అడిగారంటే మాత్రం నిర్మోహమాటంగా లేదు అని చెప్పడం లేదా ఇవ్వము అని చెప్పడం కానీ చెయ్యండి. ఒకవేళ ఇచ్చారంటే మాత్రం మీరు లేనిపోని కష్టాలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. మీ ఇంట్లో ఉండే లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. ఏ విధంగా అయితే పసుపు మీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుందో అదేవిధంగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లో నుండి అడుగు బయట పెడుతుంది. కాబట్టి మీరు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి బదులుగా ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పసుపు ఎవ్వరికీ ఇవ్వకూడదు. పసుపును బంగారంతో సమానంగా భావిస్తూ ఉంటాము. ముఖ్యంగా వృశ్చిక రాశి వారి యొక్క జాతక ప్రకారం చూస్తే ఈ 2025లో పసుపుని ఎవరికైనా సరే సహాయం కోసం అంటే బదులుగా ఇచ్చినా సరే దానంగా ఇచ్చినా కానీ మీరు కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. కాబట్టి జాగ్రత్త పడవలసిన అవసరం కూడా ఈ సమయంలో వీరి జీవితంలో కనిపిస్తుంది. అలాగే కొంతమంది పసుపు ప్యాకెట్ కూడా ఇస్తూ ఉంటారు. ఆ విధంగా కూడా అసలు చేయకూడదు. మీరు పసుపు ప్యాకెట్ను ఎవరికైనా ఇచ్చారంటే మాత్రం లేనిపోని కష్టాలను కోరి తెచ్చుకున్నట్లు అవుతుంది. కాబట్టి ఎవరికి పసుపు అనేది మీ చేతులతో ఇవ్వకూడదు. ఈ యొక్క విషయంలో మాత్రం మీరు జాగ్రత్త వహించాలి. అయితే మిగతా విషయాలన్నీ కొంచెం అనుకూలంగా ఉన్నాయి. ప్రతికూలతను అనుకూలతగా మార్చుకోవడానికి ఎన్నో శుభ ఫలితాలు పొందడానికి
ఎప్పుడు కూడా మీరు దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. పేదవారికి, అనాథాశ్రయంలో ఉండే పిల్లలకి, వృద్ధులకి మీకు తోచినట్లుగా సహాయం చేయండి. ముఖ్యంగా మాఘమాసంలో, శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో మీరు చేసే దాన ధర్మాలకు విశేషమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితంలో మునుపెన్నడూ లేనటువంటి అపారమైనటువంటి పుణ్య ఫలాన్ని కూడా మీరు పొందుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారికి శివారాధన కూడా మీకు బాగా మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామం పారాయణం కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఆర్థికంగా పురోగతిని సాధించడం కోసం ప్రతి శుక్రవారం రోజు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప నైవేద్యాలతో ఆరాధించండి. ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు దక్కుతుంది. ఆర్థికపరమైన అంశాలలో ఖచ్చితంగా ఊహించని చూస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ కోసం మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.